హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దేశవ్యాప్తంగా భారతీయులంతా గర్వంగా పాకిస్తాన్ పైన జరిగినటువంటి దాడిని హర్షిస్తూ గర్వంగా మాట్లాడుకుంటున్న టైంలో పాకిస్తాన్ మాత్రం తన కుక్క వంకర బుద్ధిని చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ పర్ఫెక్ట్ లొకేషన్స్ ని యాక్యురేట్ గా లొకేట్ చేసి మరి దాడి చేసి ఉగ్రవాద స్థావరాల్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడమే కాదు, కుటుంబాలు చనిపోయారంటూ వార్తలు వస్తున్న వేళ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాత్రం దానికి విరుద్ధంగా టీవీ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ జరుగుతూ ఉంది. అయితే ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, మేము 5 ఇండియన్ యుద్ధ విమానాల్ని కూల్చేసామంటూ మాట్లాడటం జరిగింది. అయితే ఇవి వాస్తవమా అని ఆలోచించే లోపే ఆ టీవీ యాంకర్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు 5 ఇండియన్ యుద్ధ విమానాల్ని కూల్చేశారని చెప్తూ ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి అంటే, అయ్యంతా యూట్యూబుల్లో చక్కర్లు కొడుతున్నాయి, మీకు తెలియదా? మా యూట్యూబుల్లో కాదు, ఇండియా యూట్యూబుల్లోనే అవన్నీ ఉన్నాయి చూడండి అంటూ ఆయన హాస్యాస్పదమైనటువంటి స్పందన తెలియజేయడం జరిగింది. అంటే ఆయనకు కూడా తెలీదు ఎన్ని యుద్ధ విమానాలు ఎక్కడ కూల్చేశారని. నిజం చెప్పాలంటే ఇండియాకి సంబంధించినటువంటి ఒక్క యుద్ధ విమానం కూడా ఎక్కడా కూడా కూల్చివేయబడలేదు. ఎందుకంటే పాకిస్తాన్ గగన తలాల్లోకి మన ఇండియన్ యుద్ధ విమానాలు వెళ్ళలేదు కాబట్టి. మన బోర్డర్ LOC లైన్ ఆఫ్ కంట్రోల్ కి యువతలో ఉండే 30 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేయడానికి మన భూభాగం నుంచే మనం ఫైరింగ్ జరపడం జరిగింది. సో తద్వారా మన విమానాలు LOC దాటి వెళ్ళలేదు కాబట్టి పాకిస్తాన్ వారు ఎటువంటి విమానాలని కూల్చేయలేదు అనేది మాత్రం వాస్తవం. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రగల్భాలు పలుకుతున్నారు. అదే విధంగా పాకిస్తాన్ కేంద్రంగా చాలా మంది ప్రముఖులు ఇటువంటి ఫేక్ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో ఇండియన్ యుద్ధ విమానాలు కూల్చేసామని, ఇండియన్ పైన దాడి చేస్తున్నామని, ఇండియా భయపడుతుందని, ఇలా అనేక రకాలైనటువంటి ఫేక్ ప్రోపగండాలు, అది కూడా సర్టిఫైడ్ అయినటువంటి ఇన్స్టా గ్రూపుల ద్వారా, అదే విధంగా ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. ఇదంతా ఫేక్ అంటూ అందరికి చెప్తూ ఉన్నారు. అయితే ఆపరేషన్ సింధు ఆ దాడిలో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను మాత్రం మీడియా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఇందులో మౌలానా మసూద్ అజార్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మొత్తం చనిపోయారనేసి వార్తలు వస్తున్నాయి. దీనికి మసూద్ అజార్ ఇండియా పైన తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటాను, మోడీని చంపేస్తానంటూ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాల దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా, ఒకసారి చూడండి. अगर वो दिन चाहिए सारा तो दिखा रहे हमने करनी है और फिर हम लोग क्या करेंगे भारत को पहले कर दीजिए जो पहल के जहाँ पर लेकिन भारत में residences.
చూశారు కదా, లష్కరే తోయిబాకి చెందినటువంటి తయాబ్ ఉగ్ర కేంద్రం, దాంతో పాటు బహవల్పూర్ లోని జైషా మహమ్మద్ కి చెందినటువంటి సుబాన్ అల్లా కేంద్రం, అదేవిధంగా బర్నాలాల్ లో లష్కరే తోయిబాకు చెందినటువంటి అహ్లే హడీత్ స్థావరం, అదేవిధంగా కోట్లీలో జైషే మహమ్మద్ కు చెందిన అబ్బాస్ కేంద్రం, కోట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం మస్కర్ రహెల్ షాహిద్, అదేవిధంగా ఖలాన్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరం సర్బాల్, ముజాఫర్బాద్ లో లష్కరే శిబిరం సవాల్ నాలా, సిరియా కోట్ల హబాబ్ ముజాహిద్దీన్ మౌలానా జోయా కేంద్రం, అదేవిధంగా ముషారాబాద్ లోని సయ్యద్ నా బిలాల్ ఉగ్ర స్థావరం. వీటన్నిటిపైన తీవ్ర స్థాయిలో దాడి చేసి కుప్పకూల్చినటువంటి ఇండియన్ గవర్నమెంట్, అందుట్లో దగ్గర 100 నుంచి 150 మంది మరణించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ మాత్రం కేవలం తీవ్రవాదుల పైన జరిగిన దాడే ఇది, అంతే తప్పించి సివిలియన్ పైన జరిగిన దాడి కాదు. ఇది కేవలం తీవ్రవాదుల పైన జరిగిన దాడి. ఇది ఇండియన్స్ టార్గెట్ చేసి తీవ్రవాదులు కొట్టిన దెబ్బ, తీవ్రవాద స్థావరాల పైన జరిగిన దాడి మాత్రమే. ఇటు పాకిస్తాన్ ఆర్మీకి కానీ, అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి సివిలియన్స్ కానీ ఎటువంటి హాని జరగలేదనేది వాస్తవం. చనిపోయిన ఉగ్రవాదుల ఫ్యూనరల్స్ దగ్గరికి అటు పాకిస్తాన్ గవర్నమెంట్ అధికారులు, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి సంతాపం తెలియజేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే వాళ్ళంతా ఒకటే, కావాలనే ఉగ్రవాదాన్ని నుంచి పూజిస్తున్నారు, ఇండియా పైన ఉసుగొలుపుతూ ఉన్నారు, ఇప్పుడు తగిన మూల్యం చెల్లించారంటూ ఎటువంటి అతిశక్తి లేదు. అయితే ఇటువంటి యుద్ధ వాతావరణం, ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో పాక్ చెందినటువంటి పౌరులు కొన్ని వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మిసైల్స్ పంపిస్తే పాక్ చూస్తూ ఉండిపోయింది, ఆ దేశ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇండియా పంపిన 24 మిసైల్స్ మా రక్షణ వ్యవస్థ ఏమాత్రం అడ్డుకోలేదు, ఎలాంటి జవాబు ఇవ్వకుండా సోషల్ మీడియాలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని ఫ్లైట్ కూల్చేసాం, అన్ని ఫ్లైట్లు కూల్చేసామంటూ ప్రగల్భాలు అయితే పలుకుతున్నారంటూ వారి సొంత పాకిస్తాన్ పౌరులే వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. कल रात इंडिया ने पाकिस्तान के ऊपर 24 मिसाइल हमले किए और हैरानगी की बात यह है कि तकरीबन सारे मिसाइल अपने टारगेट के ऊपर जाके लगे। इंडिया ने जो टारगेट सेट किया हुआ था, इंडिया ने वो टारगेट अचीव किया। और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं कर सके, एक भी मिसाइल को हम रोक नहीं सके। सारे हमले हम रोकने में नाकाम रहे। एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया है। वो जो कहते हैं ना कि इंडिया ने घुस के मारना था, इंडिया ने वाकई घुस के मारा और हम उसके मिसाइलों को रोक नहीं सके। ये हकीकत है। अब इसको आप ये मत कहें कि जी आप इंडिया की तारीफ कर रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं। भाई जो हकीकत है वो हकीकत है। आप सुनते आ रहे हैं कि ईरान 200 मिसाइल फायर करता है, 400 मिसाइल फायर करता है, 1000 मिसाइल फायर करता है और इसराइल के अंदर जाके एक आदि गिरता है, बाकी सारे के सारे इसराइल इंटरसेप्ट कर लेता है। ऐसा मजबूत दिफाई निजाम है इसराइल का। लेकिन हमारे पास देख लो 24 मिसाइल छोड़े इंडिया ने और एक भी नहीं हम रोक सके। और हैरानगी की बात यह कि अभी इंडिया ने किसी फौजी तनसीबात को निशाना नहीं बनाया। अभी इंडिया ने हमारे किसी छोमनी के ऊपर, कैंट के ऊपर या किसी ऐसी हसास जगह के ऊपर अटैक नहीं किया। यही 24 के 24 मिसाइल अगर हमारे किसी हसास जगह के ऊपर टारगेट किए जाते तो अब तक तो प्रोग्राम बढ़ चुका होना था। यही अगर GHQ के ऊपर फेंका गया होता तो प्रोग्राम बढ़ चुका होता। या यही किसी और हसास जगह के ऊपर मिसाइल गिराए जाते तो किसने रोकने थे? हम तो रोक ही नहीं सके भाई, एक भी मिसाइल नहीं हम रोक सके। दूसरी अफवाहें ये फैलाई जा रही थी, सारी रात को पाकिस्तानी मीडिया लगा हुआ था, सोशल मीडिया के ऊपर तमाम झूठ पॉलिसी लगे हुए थे, वो पाकिस्तान ने इंडिया के जहाज गिरा दी हैं। वो सारी पिक्चर्स मैंने देखी, कोई 8 महीने पुरानी है, कोई 3 साल पुरानी है। हमने इंडिया का वो जनरल हेडक्वार्टर गिरा दिया, पता नहीं क्या गिरा दिया। वो मैंने सर्च किया, वो भी फेक न्यूज फैलाई हुई है, कोई ऐसी। చూశారు కదా, వాస్తవాలు చాలా మరుగున పడుతూ ఉన్నాయి. ఇండియాని కనీసం ఒక ఎంటు కూడా పేకలేదు. మహా అయితే పూంచ్ లో చాలా మంది సివిలియన్స్ పైన దాడి చేసి, వాళ్ళ ఇళ్ల పైన దాడి చేసి 20 మంది ప్రాణాలు తీసేసి 30 మందిని గాయాలు కలిగేలా చేయటం తప్పించి పాకిస్తాన్ పీకింది ఏం లేదు. కానీ ప్రగల్భాలు మాత్రం ప్రపంచంలో తనేదో వీరుణ్ణి అన్నట్టు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇదంతా అవాస్తవం. నిజం చెప్పాలంటే ఇండియాలో అడుగు కూడా పెట్టలేదు ఇక పాకిస్తాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.